గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 480. ముందుగా అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. అండ్ కమింగ్ టు టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు వీకెండ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్, డిమార్ట్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. వాటన్నిటిని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ పాజిటివ్ లోనే ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లో ఒక్కసారి ఫాల్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లోని సెన్సెక్స్ 168 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,092 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 61 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,894 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.48% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ పాజిటివ్ లోనే ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లో కొంత ప్రెషర్ కనపడింది. దానికి మెయిన్ రీజన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఓలీ రిహాన్ గారు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క నెక్స్ట్ మీటింగ్ లోని సిగ్నిఫికెంట్ రేట్ హైక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేసినట్లుగా వేరియస్ మీడియాస్ లోని న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. యూరోప్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా ఇంట్రెస్ట్ రేట్ హైక్ తీసుకుంటున్నట్లుగా ఈ న్యూస్ అప్డేట్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో సెకండ్ హాఫ్ లోని మన ఇండియన్ మార్కెట్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటుగా డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీలో కూడా ఫాల్ కనపడింది. ఇలా డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ ఫాల్ అయినట్లయితే అది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి దాంతో కూడా మార్కెట్ లో కొంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ సండే రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ కనపడింది. సో అది మీకు షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి షేర్ చేస్తున్నా. మీలో ఎంతమంది సోనీ లీవ్ లో వచ్చేటువంటి షార్క్ ట్యాంక్ చూస్తుంటారు? ఐ థింక్ చాలా మందే చూస్తూ ఉండొచ్చు. యూజువల్లీ షార్క్ ట్యాంక్ లో ఏం జరుగుతుంది, చాలా చిన్న కంపెనీస్ యూనిక్ ఐడియాస్ తో ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి ఈ షార్క్ ట్యాంక్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకవేళ జడ్జెస్ కి ఆ ప్రొడక్ట్ నచ్చినట్లయితే వాళ్ళ కంపెనీలోని కొంత స్టేక్ ని అక్వైర్ చేస్తుంటారు. దీని ద్వారా ఈ చిన్న కంపెనీస్ అన్ని కూడా ఫండ్ రైజ్ చేస్తుంటాయి. ఇది ప్రాసెస్. ఇప్పటి వరకు కూడా ఈ షార్క్ ట్యాంక్ లోని అన్లిస్టెడ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయడమే చూసాం. ఒక లిస్టెడ్ కంపెనీ షార్క్ ట్యాంక్ లో పార్టిసిపేట్ చేసినట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. ఈ కంపెనీ పేరు తేజ్నాక్ష్ హెల్త్ కేర్ లిమిటెడ్. వీళ్ళు హెల్త్ కేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఈ షార్క్ ట్యాంక్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళ ప్రొడక్ట్ అయినటువంటి పీ ఫ్లో ప్రెజెంటేషన్ ఇచ్చినట్లుగా ఈ ప్రొడక్ట్ మన ఇంట్లోనే ప్రాస్టేట్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ని డయాగ్నోస్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ త్వరలోనే ఈ షోలో ఈ ఎపిసోడ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీ షార్క్ ట్యాంక్ లో పార్టిసిపేట్ చేసి ఫండ్ రైజ్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి ఈ అప్డేట్ ని చదివిన తర్వాత మీతో షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాం. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అయినటువంటి ఏథర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లోని 2022 జూన్ లో లిస్ట్ అయింది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ 3 లోని కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. దీనికోసం వీళ్ళు 190 crores క్యాపెక్స్ స్పెండ్ చేసినట్లుగా, ఈ 190 crores లో కూడా జూన్ లో వీళ్ళు ఐపీఓ ద్వారా రైజ్ చేసినటువంటి ఫండ్ లోని 163 crores ని యూజ్ చేశామని అండ్ రిమైనింగ్ 27 crores ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ ప్లాంట్ లోని ట్రయల్ రన్ స్టార్ట్ అయిందని అండ్ నెక్స్ట్ 10 days లోనే కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవబోతున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లోని 3,500 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ ఉన్నదని అండ్ దీనిలోని ఫార్మా సెక్టర్ కోసం వీళ్ళు 5 న్యూ స్పెషాలిటీ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వరుణ్ బెవరేజెస్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ జెఫ్రీస్ వాళ్ళు వరుణ్ బెవరేజెస్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే అక్కడ నుంచి స్టాక్ 28% పెరగచ్చని, టార్గెట్ ప్రైస్ 1,540 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే రీసెంట్ పీక్ వాల్యూ నుంచి స్టాక్ 20% కరెక్ట్ అయిందని, క్యాలెండర్ ఇయర్ 23 PE తో కంపేర్ చేస్తే 40x లో స్టాక్ ట్రేడ్ అవుతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వాళ్ళ రెవెన్యూస్ అండ్ ఎర్నింగ్స్ లోని ఇండస్ట్రీ లీడింగ్ గ్రోత్ ని ఎంజాయ్ చేయొచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను కంపెనీ టాప్ నాచ్ ఎగ్జిక్యూషన్ చేస్తుందని అండ్ అంతేకాకుండా మీడియం టర్మ్ లోని కంపెనీ డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ డెలివర్ చేయొచ్చని చెప్పి మేనేజ్మెంట్ కూడా గైడ్ చేసిందని. సో ఇవన్నీ రీజన్స్ తో పాటుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి డెట్ ని కూడా తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇయర్ లోని కంపెనీ యొక్క ROCE కూడా ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీని వల్ల స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి 1,540 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం వరుణ్ బెవరేజెస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ రీసెంట్ గా లిస్ట్ అయినటువంటి సులా వైన్యార్డ్స్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓన్ బ్రాండ్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వైన్ టూరిజం బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఓన్ బ్రాండ్ సేల్స్ లోని ఈ క్వార్టర్ లోని రికార్డ్ నెంబర్ ఆఫ్ సేల్స్ ని రిజిస్టర్ చేశామని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేశామని ఈ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో సులా వైన్యార్డ్ స్టాక్ 14% పైనే పెరిగింది. అండ్ దీంతో పాటు ఈ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లోని ఈ సులా వైన్యార్డ్స్ లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ముకుల్ అగర్వాల్ గారి నేమ్ కూడా కనిపిస్తుంది. ఈయన 1.9% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లుగా అప్డేట్ అయింది. ఇది కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మీలో ఎంతమందికి రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఐడియా ఉన్నాయి? ఈ రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఐడియా ఉన్నట్లయితే ఈ రివోల్ట్ లోని రతనిండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ప్రీవియస్ గా 33.84% స్టేక్ ఉండేది. అండ్ వీళ్ళు ప్రీవియస్ గానీ ఈ రివోల్ట్ లో 100% స్టేక్ ని అక్వైర్ చేస్తామని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. నౌ ఈ 100% స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని, దీంతోని రివోల్ట్ మోటార్స్ రతనిండియా ఎంటర్ప్రైజెస్ యొక్క హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీగా మారినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నౌ రివోల్ట్ లోని 100% స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేశారు కాబట్టి రివోల్ట్ యొక్క గ్రోత్ ని వీళ్ళు సిగ్నిఫికెంట్ గా స్కేల్ అప్ చేయబోతున్నట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. రివోల్ట్ లో వీళ్ళు 100% స్టేక్ ని అక్వైర్ చేశారన్న ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో రతనిండియా ఎంటర్ప్రైజెస్ స్టాక్ 13% పైనే పెరిగింది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళ యుఎస్ లో సెల్లర్స్ విల్లేలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో యుఎస్ FDA వాళ్ళు December 19th, 2022 నుంచి January 13th, 2023 వరకు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. నౌ ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు కంప్లీట్ అవడంతో వీళ్ళకి ఫార్మ్ 483 తోని 2 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేశారు. ఈ 2 అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా కంపెనీ రెస్పాండ్ అవుతూ ఈ 2 అబ్జర్వేషన్స్ కూడా డేటా ఇంటిగ్రిటీకి సంబంధించినవి కాదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పంప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి రోటో పంప్స్ వాళ్ళకి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి 14 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా స్క్రూ పంప్స్ అండ్ స్పేర్ పార్ట్స్ ని సప్లై చేయబోతున్నట్లుగా అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు ఆగస్ట్ 2023 కల్లా కంప్లీట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లోని రోటో పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇన్నోవేటివ్ సప్లై చైన్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ను ఆఫర్ చేసేటువంటి ఆల్గారిథమ్ టెక్ అనేటువంటి కంపెనీని డెలివరీ వాళ్ళు అక్వైర్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఎక్విజిషన్ వీళ్ళు అప్రాక్సిమేట్లీ 8 crores కి చేస్తున్నారు. నో ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని, దీని వల్ల వీళ్ళ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జస్ట్ డేల్ వాళ్ళు వీకెండ్ లో వాళ్ళ Q3 నెంబర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ రోజు సెషన్ లో జస్ట్ డేల్ స్టాక్ 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. వీళ్ళ నెంబర్స్ ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 39.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 287.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 44.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ కనపడుతున్నా నెట్ ప్రాఫిట్ లో మాత్రం ఇంతలా జంప్ కనపడుతుంది కదా. దీనికి మెయిన్ రీజన్ మీరు ఇక్కడ చూడండి, వీళ్ళ అదర్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 149.5% పెరిగినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 26.1% పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే లాస్ట్ ఇయర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్స్ రైజ్ చేయడం జరిగింది కదా. ఈ రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి ఇన్కమే వీళ్ళకి అదర్ ఇన్కమ్ లోని యాడ్ అయింది. దాంతోనే రెవెన్యూస్ లోని డీసెంట్ గ్రోత్ కనపడినా ప్రాఫిట్ లోని ఇంతలా జంప్ కనిపిస్తుంది. స్టిల్ వీళ్ళ అదర్ ఇన్కమ్ తీసి చూసినా కూడా వీళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో ఈ నెంబర్స్ లో గ్రోత్ కనపడడానికి మెయిన్ రీజన్ మీరు ఇక్కడ వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ చూడొచ్చు. వీళ్ళ ఓవరాల్ బిజినెస్ మెట్రిక్స్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని మనకి గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళకి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక విప్రో యొక్క Q3 నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 0.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 14.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్
అండ్ ఐటీ సర్వీసెస్ ఆపరేటింగ్ మార్జిన్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 120 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ రిమైనింగ్ ఐటీ కంపెనీస్ లాగే వీళ్ళది కూడా అట్రిషన్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ 21.2% గా ఉంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుకింగ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 11 లార్జ్ డీల్స్ విన్ అయ్యారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 ఇయర్ ఎండింగ్ అవుట్లుక్ గురించి వీళ్ళు షేర్ చేస్తూ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ 11.5% to 12% ఇన్ బిట్వీన్ గ్రో అవ్వచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా విప్రో వాళ్ళు ఈ క్వార్టర్ లోని బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్, వీళ్ళు నెట్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.1% గా ఉన్నది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను అండ్ ప్రాఫిట్ లోను గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని ఫ్లాట్ గా ఉన్నది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు రీటైల్ బ్యాంకింగ్ లోను అండ్ హోల్సేల్ బ్యాంకింగ్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీకెండ్ లో డీమార్ట్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. దాని తర్వాత ఈ రోజు సెషన్ లో డీమార్ట్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 552 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 685 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 589 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ కనిపిస్తున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఇక్కడ నెగిటివ్ ఇన్వెంటరీ ఉన్నది. బట్ ఈ క్వార్టర్ లోని ఇక్కడ వీళ్ళ ఇన్వెంటరీ పెరిగింది. సో ఇన్వెంటరీ పెరగడం వల్లే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ తగ్గింది. బట్ కానీ స్టాక్ ఎందుకు కరెక్ట్ అయిందంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కదా, కానీ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 6% గా ఉండేవి, అవి ఈ క్వార్టర్ కి 5.1% కి తగ్గాయి. ఇక్కడ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా మార్జిన్స్ లో ఇంత సిగ్నిఫికెంట్ గా డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లోని మనం డీమార్ట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన తగ్గింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. అండ్ అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు అన్నిటిలో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే వీళ్ళ కాసా రేషియోలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 244 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 217 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు కూడా వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 138% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 44% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లోను గ్రాస్ అడ్వాన్సెస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ నెంబర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29.65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.60% కి ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.